ఆయన డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తారట, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారట, మీ తప్పులన్నీ ఎండగడతారట. కాదు వర్మ గారు, ఆకాశంలో ఎన్ని అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పాప ఆయనకి పని కూడా లేదు, పోరాటాలు చేయడానికి అవకాశం లేదు, కుటుంబ ప్రభుత్వం చాలా కోఆర్డినేషన్ తో పనిచేస్తుంది కాబట్టి రాత్రిపూట కూర్చొని బయట బయట ఆయన కట్టుకున్న ప్యాలెస్ల్లో చాలా చక్కగా కనిపిస్తాయి కాబట్టి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటా ఉంటారేమో. సో దానికే చుక్కలు చూపిస్తామని చెప్పి అన్నట్టుగా వీళ్ళు వైలేషన్స్ ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నది ఆ ఎలివేషన్స్ అవి బాగుంటాయి కాబట్టి అలాంటి చుక్కలు ఏమన్నా మాకు చూపిద్దాం అనుకున్నారు కానీ పాప ఆయన లెక్కేసుకునే పరిస్థితి ఉంటున్నది. ఏమి మార్పే ఉండదు. ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉంది, వచ్చినప్పుడు ఆయన నష్టపోయారు కొంతమంది నాయకుల్ని. ఏదో చాలా ముఖ్య నాయకులు అసలు ఆయన బెడ్ షేర్ చేసుకునే నాయకులు లాగా అనుకునే నాయకులు కూడా ఆయన మిస్ చేసుకున్నారు కాబట్టి దాని గురించి ఆయన ఏమన్నా మదన పడతారా లేకపోతే కింద మీద పడతారా అనేది ఇంకా ఆయన చూసుకుంటారు తప్పితే మాకు కుటుంబ ప్రభుత్వానికి ఎటువంటి ఆయన వచ్చి చేసేది లేదు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మాకేం ఇబ్బంది లేదు. పోరాటాలు చేయడానికి ఈ రోజు ప్రజలు నిన్న మొన్న పత్రికలో చూసానండి, గత ప్రభుత్వం పత్రికలో కాదు డిపార్ట్మెంట్ వాళ్ళే రిలీజ్ చేశారు. నేరాలు ఎంత పర్సెంట్ తగ్గిందా ఏంటి అనేది ప్రతి ఒక్కటి చాలా చాలా కులంసంగా ఇచ్చారు. గత ప్రభుత్వంతో పోతే 7 నెలల్లోనే చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఈ నేరాల్లో కూడా అని చెప్పడం జరిగింది. కాదు సౌజన్య గారు, ఇప్పుడు పుల్లు అవనియండి, సింహాలు అవనియండి, అది వెనక్కి ఒక అడుగు వేసింది అంటే ఆ పట్టు కోసం చాలా స్ట్రాంగ్గా కోసం పంజా విసరడానికని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిస్థితి అంతే, ఆయన ఏదో కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయారని తక్కువ అంచనా వేస్తున్నారా? కాదండి, ఇవన్నీ డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటది. ఆ డైలాగులో చెప్పండి, మాకన్నా చెప్పడానికి ఎవరు సాధ్యం కాదులేండి. కానీ కాకపోతే పుల్లు సింహాలు ఒక అడిగి వెనక్కి ముందుకి అనుకోవడానికి అంత సినిమా చెప్పాను ఏమీ లేని చాట ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సినిమా లేదు కాబట్టి దానికి ఎలివేషన్ ఎక్కువ ఇస్తా ఉన్నారు అంతే తప్పితే అక్కడ ఏమి. రైట్. సుజాత గారు ఏంటి ఈసారి గెలుపుతో కూటమిలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయినట్టున్నది, ఇంకేమీ లేదు అయిపోయింది మొత్తం అంతా అంటున్నారు? నమస్తే వర్మ గారు, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఎస్. సో అందరూ మాట్లాడారు కూటమి ప్రభుత్వం గురించి. మరి 8 నెలలు అయిపోయింది, దాదాపుగా వాళ్ళకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే మనుగడ సాగించలేము అనేటువంటి భావనలో టీడీపీ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఉన్నట్లుగా కనిపిస్తుంది. భువనేశ్వర్ గారు చెప్పారంటే మేము చాలా లోలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఆదరణ ఇచ్చారని. జగన్మోహన్ రెడ్డి గారు చూడనటువంటి అప్ అండ్ డౌన్స్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టేసి ఆయన పార్టీని ఎన్ని రకాలుగా దెబ్బలు కొట్టినా మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వచ్చాము 151 సీట్లతోటి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పడ్డా గానీ ఆయనే లేచి నిలబడి వచ్చారు. వీళ్ళకి పడితే లేపడానికి ఒకళ్ళు కావాలేమో, మాకు అవసరం లేదండి. మాకు ఒకళ్ళు అవసరం లేదు, మేము పడినా మళ్ళీ లేచి కూర్చోగలిగేటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బయటకు తీసుకురారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మొత్తం లక్షలాది